మీరు చాలా దూరం ఇంట్లోంచి పారిపోయి వచ్చానులే. అలాగా అయితే రేపు ఇక్కడే ఉంటావుగా? ఉంటాను. ఉన్నాను ఉన్నా. తీసుకుపో, తీసుకెళ్ళి రాజు. నన్ను మా బంగ్లాకి వెంటనే తీసుకెళ్ళు రాజు. నన్ను వెంటనే తీసుకెళ్ళు రాజు. నిన్నే. చంపుతారో చంపిస్తారో మీ ఇష్టం. రేపు సాయంత్రానికి వాడి శవం నేను చూడాలి. మా రాజు సాక్షాత్తు దేవుడు బాబు. కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడు, శివుడు వేషం వేస్తే శివుడు. ఏ వేషంలోనైనా నటరాజ కాంతితో వెలిగిపోయేవాడు బాబు. దేవుడు కాబట్టే మాలాంటి అరముల మధ్య ఇమడలేక వచ్చిన లోకాలకే వెళ్ళిపోయాడు బాబు. వెళ్తానన్న వాడిని ఆపలేని క్రూరుణ్ణి నేనే బాబు. మా రాజు మా కారణంగానే చచ్చిపోయాడు బాబు. మా చేతులరా మేమే పొట్టలు పెట్టుకున్నాం. రాజంటే ఆ శివుడి వేషం అది బాగా వేస్తారని చెప్పారే, అతనే కదా? అవును బాబు. అరేరే, కుర్రాడే అనుకుంటా. ఎలా పోయాడో? కొన్ని రోజులు గోదావరి పోటు మీద ఉంది వద్దని జాలరోలు చెప్పినా వెనకుండా ఈత కొట్టాయంట బాబు. ఆ తర్వాత కాసేపటికి మనిషి కనపడలేదంట. ఇందాక శవం ఉబ్బి ఆనవాళ్ళు దొరకకుండా ఊరుకొచ్చిందండి. బాధపడ గురుమూర్తి, పోయిన ప్రతివాడు దేవుడే, అలాగే పోవడం సహజం కూడా. ఇందా ఇదంచు.
పర్వాలేదు తీసుకో. పదండి, నేను వస్తాను. రాజు అలా ఉండే నువ్వేలా ఇంతగా గుర్తుపట్టలేకుండా ఊరుకో. బాబు, మా రాజుని పొట్టలు పెట్టుకున్న ఈ గోదావరి తల్లి ఒడ్డుని మళ్ళీ ఈ జన్మలో తాకం బాబు. ఆవిడ అమ్మోరే కావచ్చండి, కానీ మా కళాజీవుల శాపం తగలక మారదండి, తగలక మారదు. మనకి మిగిలింది పరువు ఒక్కటే చెందాలి. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి పెడుతున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చెందారు. కాపాడుతావు కదా? కాదమ్మా, నీ పచ్చని జీవితాన్ని రాజరిక పంజరంలో బంధించి మహాపరాధం చేసిన పాపాత్మున్నమ్మా. నా కారణంగా నువ్వు చచ్చిపోకూడదన్నయ్యా. నేను పోతున్నది నీ కారణంగా కాదమ్మా, పరువుతో పోరాడి ఓటమి చేతుల్లో ఓడిపోతున్నాను. ఎన్నడూ చీమకైనా అపకారం చెయ్యను నేను మన వంశ ప్రతిష్ఠ కోసం ఒక మనిషిని చంపించి మరిపోతున్నాను. ఫలానా రాజుగారి అబ్బాయి బికారి బ్రతుకు భయంతో పుర్తుకు తెచ్చాడని ఈ లోకం అనుకోకూడదు. మన వంశ గౌరవానికి కళంకం ఏర్పడుతుంది. రాజుగారి సర్వస్వం కాజేద్దామని ఎవరు చంపారనుకోవాలి. లోకం నోట్లో మన కీర్తి అలాగే వెలగాలి. బయట ప్రపంచానికి నువ్వు వెళ్ళిపోయినా మన వంశ చరిత్ర ఎవరికి చెప్పకు సుమా. నీ పేరు కూడా
మన వంశం కోసం, ఈ అన్నయ్య కోసం ఈ పని చేస్తాం కదా. చేస్తానన్నయ్యా. మన వంశం పేరు, నా పేరు ఎవరికి చెప్పను, ప్రమాణ పూర్తిగా చెప్పను. భవిష్యత్తు ఏమిటని భయపడి ఎలాంటి చెడు నిర్ణయం తీసుకోకు. గుండె ధైర్యంతో అడుగు ముందుకువే. బ్రతకడానికి నీకు తప్పకుండా మంచిదని కనిపిస్తుంది. మంచిది. రామరామ, దీపపు సమ్మెతో పొత్తి కడుపులో చాలా దారుణంగా పొడిచి చంపేశారు. అర్ధరాత్రి జరిగిందనుకుంటాను. మసి పట్టేసిన లాంతరు కూడా ఒకటి ఉంది. అమ్మాయి గారు ఏమయ్యారు? ఇంత ఘోరం చేసిన గాడిద కొడుకులు ఆవిడ ఇంకా ఉంచుతారటండి. సడీ చెప్పుడు లేకుండా ఏ గోదాట్లోనూ ఎప్పుడో పారేసి ఉంటారు. అంతే అదే జరిగి ఉంటది పాపం. కనీసం శవాన్ని చుట్టానికి కూడా ఎవరూ లేని దిక్కుమాలిన చావు రాజా గారికి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏం చేస్తాం, జాతరలాగే ఈ కార్యం కూడా మనమే జరిపించేద్దాం. పదండి. అలాగే. ఏంటమ్మా దూరాల నుంచి చోటకి అలా మీద పడిపోతావేంటి? తప్పుకో తప్పుకో, శవాలు తీయాలి. ఎనీ గుడ్ న్యూస్? చాలా గొప్పవాడివి దేవదాస్. నాకు పునర్జన్మనిచ్చిన దేవుడిగా ఎన్నాళ్ళు నిన్ను పూజిస్తూ వచ్చాను. ఇక ముందు ప్రార్థిస్తాను. నా ప్రాణంలో ప్రాణంగా నిన్ను నమ్మి నాలోనే సమాధి చేసుకున్న నా గతాన్ని నీకు చెప్పినందుకు ఫలితంగా గొప్ప రిలీఫ్నిచ్చావు నాకు. ఇప్పుడు నేనేమైపోవాలి? ఏం చేయాలి? రేపు ప్రజలకు నా చరిత్ర తెలిస్తే నేను ఎలా బ్రతకాలి? అసలు ఎందుకు చేసావు ఈ పని? ఎంత కాచుపడి చేశావు? నన్నే అడుగుంటే ఈ లక్షలన్నీ నీ ముందు గుమ్మరించేదానిగా కాదు. నువ్వేదో పెద్ద అంచనాలతోనే నన్ను రైలు దింపావు. ఎన్నాళ్ళు నన్ను ఇంత పవిత్రంగా చూసావంటే వెనకేదో ఉంది. నువ్వు చల్లని పడగనీడవి. ఇంకొక క్షణం కూడా నేను నీళ్ళలో బ్రతకలేను. వెళ్ళిపోవాలి. నా ఉనికి తెలియని మరో చోటికి వెంటనే వెళ్ళిపోవాలి. ఆగుతారా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఇప్పుడు నీ జీవితం నీ సొంతం కాదు. కొన్ని కోట్ల సినిమా వ్యాపారం నీతో ముడిపడి ఉంది. నాది పడగనీరంటున్నావుగా. ఈ స్థితిలో నీకు ఏం చెప్పినా అర్థం కాదు. నేనే వెళ్ళిపోతాను. నన్ను ఇంతగా అర్థం చేసుకున్న నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నేనేరా పని చేసింది. నాకు తెలుసు నువ్వు నమ్మవు. ఆ రాత్రి ఆవిడ నీతో తన గతం చెప్తుంటే అప్పుడే వచ్చింది నేను బొమ్మలా ఆగిపోయింది. అంతా విన్నా నాకు కన్నీళ్ళు ఆగలేదురా. ఆఫీస్లో ఎప్పుడు నవ్వుతూనే పనిచేస్తుంటాను నేను. అలాంటిది ఆ మర్నాడు అదోలా ఉండేసరికి మా ఎడిటర్ ఏమైందని పదే అడిగాడు. ఇక నా వల్ల కాలేదు. చెప్పేశాను. అంతా చెప్పేసి రిలీఫ్ ఫీల్ అయింది. కానీ ఆ రాజకీయాలు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు అనుకోలేదురా. ఇట్స్ ఆల్ రైట్. అట్లీస్ట్ ఆ కథ ప్రింట్ చేయకుండా చూద్దాం పద. ఆ ప్రయత్నం రాత్రే చేశాను రా. అప్పటికే మొత్తం కథ ప్రింట్ అయిపోయింది.
జీవిత చరిత్ర పుస్తకాలు, సితార జీవిత చరిత్ర పుస్తకాలు, సితార జీవిత చరిత్ర పుస్తకాలు. బీరువాల నిండా అన్ని పుస్తకాలు పెట్టుకుని స్టాక్ లేదంటారు ఏమిటండి? అవి నెల రోజుల క్రితం బుక్ చేసుకున్న వాళ్ళ పుస్తకాలండి. కావాలంటే ఇప్పుడు డబ్బు కట్టి మరో నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. రాజు మిమ్మల్ని ఆ జాతర రోజు ముద్దు పెట్టుకున్న సీన్లాట్ సీను ఇంతకు ముందు ఏ చిత్రంలో నటించారా మేడం? అందాల సినీ నటించిన చిత్రాలు జ్వరంలో మారలేకే తార మీ జీవిత చరిత్ర చదివి రాజులేని నోటు తీర్చాలని, గగన రాజ్యాలను ఏలుతూ విహరించాలని వీళ్ళూరుతూ. జవాబిస్తావు కదా? స్టూడెంట్ గారు ఈ తలుపు సందులోంచి రాజుగాడు ఆడి చూసి యువరాణి గారు పరవశించిపోయి డాన్స్ చేసేసారు. పదండి పదండి, అక్కడ చూదురు గారు పదండి. రండి రండి. ఈ బంగ్లా ఇప్పుడు ఇలాగే అయిపోయింది కానండి, మా రాజుగాడు ఉండేటప్పుడు తాజ్ మహల్ లాగా ఉండేదండి. చాలా గొప్పదాని కోకిల, నా ఆఖరి కోరిక తీర్చావు. మన చరిత్ర గుప్తంగా దాచావు. నా ఆత్మకి ఎంత శాంతిగా ఉందో తెలుసా? ఆ దేవుడిచ్చిన జీవితం సుఖంగా బ్రతకడానికి కానీ మనం కల్పించుకున్న ఆచారాల చీకటి గుహల్లో ఏడుస్తూ చావడానికి కాదు. జాతరలో రాజు మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కావాలి. వంశం పరువు ప్రతిష్ట గొప్పగా కాపాడేసిందండి. ఐ లైక్ యూ సితారా.
పంజరాలు దాటిన స్వర పంజరాన నిలచి కన్నీరే పొంగి పొంగి తెరల తాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి వెన్నెలంత ఏటి పాలు చేసుకుంటేనే నాకు లేదు మమకారం మనసు మీద అధికారం నాకు లేదు మమకారం మనసు మీద అధికారం ఆశలు మాసిన వేసవిలో ఆవేదనలు రేగిన ఆలాపన సాగి మదిలో కలలే నదిలో వెళ్ళవలై పొంగారి మనసు వయసు కరిగి స్మరించిన సరాగమే కలతను రేపిన వలపుల ఒడిలో తిరిగే సుడులై ఎగసే ముగిసే కథనేనా ఎగసే ముగిసే కథనేనా డాక్టర్ ఆవిడ మా మాట వినలేదు. మీరు ఒకసారి వస్తే. వద్దు, నాకేమందులో వద్దు. ఈ భయంకరమైన వాతావరణంలోంచి పారిపోవాలి. దయచేసి నాకు మత్తు ఇవ్వండి, లేదు చావడానికి ఇంత విషయం ఇవ్వండి. వద్దు. వద్దు. ఆమెను వదలండి. చూడమ్మా, దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని మత్తుతో నిద్రపుచ్చడం నేరం, విషంతో చంపడం పాపం. నా అందమైన జీవితం గురించి మీకు తెలియదు. నన్ను వేధించే ప్రశ్నలు, అవమానాలు. నాకు తెలుసమ్మా. ఈ గతాన్నైతే నువ్వు అతి రహస్యంగా ఉంచాలనుకున్నావు, ఏ తీపి గుర్తున్నైతే నువ్వు గుప్తంగా దాచాలనుకున్నావు, అవన్నీ నీ కళ్ళెదుటే నిలబడి నిన్ను వెక్కిరిస్తున్నాయి. నీ గ్లామర్తో నీ గతాన్ని జోడించి రకరకాలుగా నిన్ను చిత్రహింస చేస్తూ డబ్బు చేసుకుంటున్నారు ఈ జనం. అంతే కదూ? గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును మర్చిపోవటం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. అందమైన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడే ఒక్కొక్కసారి మనిషిని ఒంటరిని చేసి బాధిస్తూ వేధిస్తూ ఉంటాడు. కష్టాలకెప్పుడూ నవ్వుతూ స్వాగతం చెప్పాలమ్మా. అంతేగాని ఇసుకరేణువును సైతం భూతద్దంలో చూసుకొని కొండని భయపడకూడదు. ఈ స్థితిలో నీలో ఏర్పడాల్సింది సెల్ఫ్ పిటీ కాదమ్మా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దేవదాస్, రే దేవదాస్, ఏంట్రా రాజు బ్రతికే ఉన్నాడట్రా? రాజు రాజు బ్రతికే ఉన్నాడా? నిజం, మీ ఊరు కరణం గారి భార్యట ఈ ఉత్తరం రాసింది. చిత్రోదన్ ఆఫీస్కి వస్తే తిలక్ గారు తెచ్చిచ్చాడు. నిజం? చూడు. ఇంకా ఎన్నిసార్లు మోసం చేద్దాం అనుకుంటున్నా? నిజం, నన్ను నమ్ము. సమాధిలోంచి శవం లేచొస్తుందన్న నిజం నమ్మినాడు. నీ మాట నమ్ముతాను. కాష్టంలో నా కళ కరిగిపోతుండగా చూసి నన్ను ఇక నమ్మించాలనే ప్రయత్నం చేయకు. వెళ్ళు. Get out. I say get out. వెళ్ళు. నేను ఇలా కావడానికి కారకుడు ఇతనే డాక్టర్. నన్ను దగా చేసిన మోసగాడు ఇతనే. నేనే పాపం చేయలేదు. ఎందుకు వీళ్ళంతా నన్ను పాపంలో చుట్టుకుంటున్నారో నాకే అర్థం కావడం లేదు. టేక్ ఇట్ ఈజీ, బాధపడకమ్మా. ఒక్కసారి నాతో రా ప్లీజ్. ఈ ఆల్బమ్ చూడు. 30 సంవత్సరాలు నన్నే సర్వస్వంగా భావించి నాకు తోడైన నా భార్య, మా పెద్దబ్బాయి రఘు, కోడలు డాక్టర్ లక్ష్మి. స్టేట్స్ లో MBA చేస్తుంటే పెళ్లి చూపులకని ఇండియాకి రప్పించిన మా రెండవవాడు అరవింద్. నన్నొక్కనే ఇంట్లో ఉంచి ఆనందంగా పిక్నిక్ వెళ్ళిన వీళ్ళందరూ ఓ ఘోరమైన ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. అలా తీయని కరలా సాగిపోతున్న నా జీవితం రైలు చక్రాల కింద పడి నలిగి నాశనమైపోయింది. చెప్పు, నాకంటే విషాదమైంది కాదుగా నీ జీవితం? ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని ఏదో సమస్య బాధ పెడుతూనే ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యం తెచ్చుకునే మనిషి ఎదగాలి, కానీ
బాధలకు భయపడి సమస్యలకు లొంగిపోయి మనిషి కృంగిపోకూడదమ్మా. అదేంటో నేను ఏం చెప్పినా సీతాన్ని నమ్మేటట్లేదురా. కానీ ఆ లెటర్ చూస్తుంటే నాకెందుకో రాజు బతికే ఉన్నాడనిపిస్తుందిరా. పోనీ మనం ఒకసారి ఆ ఊరెళ్ళి కరణం గారి భార్యను కలిస్తే నిజమేమిటో తెలుస్తుంది కదా. ఆ ఊరు వెళ్దామంటావా? సావిత్రి, గోదావరి గాలి కదలవేంటి? ఎవరో వస్తున్నట్టున్నారు. చీమ చుట్టుకున్నా జడుచుకుంటున్నా. నువ్వేం మగాడివయ్యా? అబ్బాయి నుండు, ఈవేళ నాకేదో మూడింది. మళ్ళీ మీకు ఎప్పుడన్నా రాజు కనిపించాడా? లేదు. ఈ రహస్యం మీకు మాత్రమే తెలుసు కదూ? అవును, నాతోనే అంతం కావాలనుకున్నాను. కానీ అన్నతో పాటే చనిపోయిందనుకున్న మా ఊరు రాజాగారి అమ్మాయి సినిమా యాక్టర్ సితారని తెలిసాక రాజు చనిపోయాడన్న భ్రమతో ఆమె పడుతున్న యాతన పేపర్లో చదివి ఇక దాచి ప్రయోజనం లేదనుకుని ఆ పత్రిక నేనే తెలియజేశాను. రాజు ఆవిడ్ని చేరగలిగితే, ఆ ఇద్దరూ సుఖంగా ఉండగలిగితే అదే 10,000 బాబు. రాజును చంపిన మనుషుల్ని మళ్ళీ మీరు ఎప్పుడో చూసారా? వెలుగు చీకటి శాంతి అశాంతి పక్కనే ఉంటాయి సీత. అన్నిటినీ సహిస్తూ చావొచ్చే వరకు బతకాలి. ఈ బంధాలు భయాలు బాధలు అవమానాలు ఉన్నాయి. ఈ భావాలన్నిటికీ ఆధారం కేవలం మనం. ఏమీ లేని నేను ఎందుకు బతకాలి అని నువ్వెప్పుడూ ఆలోచించకు సీత. నీకోసం నువ్వు బ్రతకడం వృధా అనుకున్నప్పుడు నీకోసం బ్రతకాలమ్మా. తాజావార్త సితార మళ్ళీ ప్రేమలో పడింది. మనలో ప్రేమిస్తుంది. నీకు నాకు మధ్య ఇలాంటి సంబంధం అంటగట్టిన వీళ్ళ సంస్కారం చచ్చిపోయి ఉండాలి. ఆవేశపడకమ్మా. చంటి పిల్లకు పాలిచ్చే తల్లిలో కూడా సెక్స్ వెతికే మహానుభావులున్న సంఘం ఇది. అంతకంటే గొప్పగా వాళ్ళ బుర్రలేం ఆలోచిస్తాయి. వీళ్ళ నోళ్లు మూయించాలంటే ఒకటే మార్గం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు నా బిడ్డ లాంటిదానే అమ్మా. నేను ఆవేశంలో మాట్లాడడం లేదండి. నేను ఇవ్వలేవు అంటే నన్ను పెళ్లాడడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు కోరేది నా శరీరాన్ని, కాకపోతే ఈ ఆస్తిని. నా రాజుకు అంకితం ఇచ్చిన మనసుని, శరీరాన్ని మరొకరు తాకడానికి వీల్లేదు. అందుకే నా నుంచి ఏమి ఆశించని మిమ్మల్ని పెళ్ళాడి నేను కోరుకునే మనశ్శాంతిని పొందగలను. పెళ్ళి అనే పేరుతో నాకు అండగా ఉండమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. జీవితంలో నాకు పరిచయమైన ప్రతి మనిషి ఏదో విధంగా నన్ను అశాంతికి గురి చేసి ఏకాకించేసి వెళ్ళిపోతున్నారు. మీరు అలా దూరం కాకండి. నా ప్రార్థనని మన్నించండి. ఈ పెళ్లిని కాదనకండి ప్లీజ్. పెద్ద పూజారి గారు లేరండి? మా నాన్నగారు ఆయన ఈ మధ్యనే కాలం చేశారు. రాజు అనే పగటి భాషగాడు ఈ ఆలయానికి ఎప్పుడైనా వచ్చాడండి? నాకు తెలియదండి. మా నాన్నగారు ఉంటే ఆయనకి ఏమైనా తెలిసి ఉండేదేమో. ఈ కట్టెడు ఎక్కడదండి? ఈ ఏడు జాతరకి పక్కనే ఉన్న తాళపూడి అనే గ్రామంలో ఒక అతను ఎవరి పేరునో స్వామివారికి బహుమతినిచ్చాడు. చాలా సంతోషం. రండి కూర్చోండి బాబు.
చాన్నాళ్ల క్రితం పోలవరం దేవి దగ్గర కనిపిస్తే కూడా తీసుకొచ్చి పనిలో పెట్టినాను. ఎవరో పిల్లల్ని ప్రేమించినట్టున్నాడు. రాత్రులు నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ గడిపేవాడు. వివరాలు అడిగితే చెప్పేవాడు కాదు. నెల క్రితం పగట వేషగాళ్ళు ఈ ఊరికొచ్చారు. వాళ్ళలో నాంచేరని అమ్మాయి రాజుని చూసి గుర్తుపట్టి తనతో రమ్మనమని, వాళ్ళ నాన్న చచ్చిపోయాడని, వీరాస్వామికి పిచ్చెక్కి వెళ్ళిపోయాడని, బతకడం భయంగా ఉందని ఏడిస్తే ఆ పిల్ల బాధ చూడలేక కూడా వెళ్ళాడు బాబు. ఎవరో తెలియదు కదూ? నాకు తెలియదు బాబు. సినిమా యాక్టర్ అయిన సితారే వాళ్ళ అమ్మాయి గారని రాజుకు తెలియలేదా? ఆ విషయం నీకెప్పుడు చెప్పలేదా? చెప్పాడు బాబు. సితారా అనే సినిమా యాక్టర్ అమ్మాయి గారే అని తెలిసి ఎంతో సంబరపడి బయలుదేరి నన్ను పేపర్లో పడ్డ ఓ వార్త ఆపేసింది. దేవదాస్ అనే కుర్రాడితో అమ్మాయి గారి పెళ్లి జరగబోతోందని, అమ్మాయి గారంత గొప్ప యాక్టర్ కావడానికి అతనే కారకుడని అందులో రాశారు. ఆ స్థితిలో నే వెళ్లి వాళ్ళని దూరం చేయడం ఇష్టం లేక ఆమె క్షేమం కోరి ఆగిపోయాను. ఆమె క్షేమం కోరే మనిషిగా ఆ రోజు ఆగిపోయిన నువ్వు ఈ రోజు తప్పకుండా వెళ్ళాలంటున్నాను. ఈ ఘోరం జరగకుండా ఆపమంటున్నా రాజు. నేను వెళ్ళను నాచారి, నేను వెళ్ళను. నన్ను కలిశాక అమ్మాయి గారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఘోరాలు ఎదుర్కొన్నారు. నేను దూరం అయ్యాక అమ్మాయి గారు బాగుపడ్డారు. ఆమె ఎక్కడున్నా ఏం చేసినా సుఖంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. అబద్ధం. ఆమె సుఖమే కోరేవాడివైతే నిన్ను దేవుళ్ళ ఆరాధిస్తున్న ఆమెను కలిసి నీ బ్రతుకున్నాను అమ్మాయి గారు అంటూ అండగా నిలిచేవాడివి. ఆమె నిన్నెంత గొప్పగా ప్రేమించిందో ఈ రోజు ప్రపంచం అంతటికీ తెలుసు. అన్నీ తెలిసి ఆగిపోయిన నువ్వు పిరికివాడివి, ప్రేమకు అర్థం తెలియని మూర్ఖుడివి. నిన్ను ప్రేమించిన నేరానికి ఆమెను శిక్షించిన అసమర్థుడు. ఆమెనంతగా దహించి వేస్తున్న ప్రేమ నిన్ను కనీసం కదపలేకపోతుందని కావాలనే రెచ్చగొడుతూ మాట్లాడాను రాజు. ఆమె ఇచ్చిన బహుమానం కోసం మన జట్టునే కాదనుకుని వెళ్లిపోయిన నీ మనసు మోగపోయిందా? నీ గుండె ఎండిపోయిందా? నీ ప్రేమ చచ్చిపోయిందా? లేదు మంచారి, లేదు. ఈ గుండెల చప్పుల్లో, ఈ ఊపిరి శబ్దంలో, ఈ కనుచూపుల్లో, ఈ మనిషిలో, ఈ మనసులో అణువణువు నిండిపోయిన నా ఆరాధ్య దేవత ఆ అమ్మాయి గారు. ఈ కట్టి కాలిపోయినా ఆమె గుర్తులు నా నుండి చెదిరిపోవు, చెరిగిపోవు. చేతల్లో కనిపించిన భావం ఊహల్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీ గుండెల నిండా ఆమె నిండిందే నిజమైతే వెంటనే బయలుదేరు. కాటి కాళ్ళు చచ్చిన ముసలాన్ని పెళ్లాడే కర్మ నీకు లేదని ఆవిడతో చెప్పు. అంతగా నిన్ను ప్రేమించిన ఓ ఆడపిల్ల ఓ ముసలాడిని కట్టుకోవడానికి సిద్ధపడిందంటే ఒంటరితనం ఆమెనంతగా వేధిస్తుందో, ఓదార్పు లేని బ్రతుకు ఆమెనంతగా హింసిస్తుందో, ఓ మంచి మాట కోసం, ఓ చల్లని చూపు కోసం ఆ మనసు ఎంత విలవిల్లాడిపోతుందో సాటి ఆడదానిగా ఆ నరకం అర్థం చేసుకొని చెప్తున్నాను. వెళ్ళు రాజు, వెళ్ళు. వెంటనే బయలుదేరి వెళ్ళు. వెళ్ళు రాజు. వెళ్తాను నాచారి, ఈ రాత్రికి బయలుదేరి వెళ్తాను. పదరానికి టైం లేదు. సితార పెళ్లి రేపారా? నాచారి, మేము వెళ్ళొస్తాం. ఓ ఆడ మగ సన్నిహితంగా ఉంటే చూసి రాసిన పేపర్ వాళ్ళ రాతలన్నీ అబద్ధాలు, కట్టుకథలు. ఇన్ని అంటున్నా నేనే నాచారి, ఆ దేవదాసుని. వెళ్ళొస్తాం. నో, ప్రియుడు చనిపోయినంత మాత్రాన ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవాలా? నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవాలా? దయచేసి ఆ పాత్రను చంపకండి డైరెక్టర్ గారు. మరో ముగింపు ఏదైనా ఆలోచించండి ప్లీజ్. ఎటు చూసినా చీకటి కనిపించే ఆ పాత్రని ఇంకా చీకట్లో నడిపించడం కంటే చంపేస్తేనే మంచిదనిపిస్తోంది మేడం. అలా ముగిస్తేనే ఆ పాత్రకు సంపూర్ణత్వం చేకూరుతుంది. మనం తీసే సినిమా ప్రభావం చూసేవాళ్ళ పైన ఎంతో ఉంది. ఇలాంటి అర్థాలైన పరిష్కారాలను చూపించడం ప్రాక్టికల్ గా ఉండదు. పైగా తిరిగి తనని సపోర్ట్ చేసినట్టుంటుంది. ఆ కథానాయక పాత్రను చంపకండి. నాలా మనశ్శాంతి కోసం ఒక నిర్ణయం తీసుకొని బ్రతికేలా చేయండి. ఆలోచిస్తాను. ఈ సీన్ యాక్ట్ చేస్తే ఈ సినిమాలో మీ పోర్షన్ మొత్తం అయిపోతుంది. త్వరలోనే కాల్ షీట్ ఇవ్వాలి మీరు. షూర్. హలో డాక్టర్ గారా, నేను దేవదాస్ నండి. చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను సార్. దయచేసి ఫోన్ పెట్టికండి. ఆ రోజు నేను తెచ్చిన లెటర్లో రాసిందంతా నిజం అండి. రాజు బతికే ఉన్నాడు. ఈ రోజే మెడ్రాస్ బయలుదేరాడు. వాట్? అవును సార్. కనీసం మీరైనా నా మాట నమ్మండి సార్. ఈ నిజాన్ని చెప్పి ఈ పెళ్లి ఆప్ చేయగల శక్తి ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఉంది సార్. దయచేసి ఆమె నొప్పించి పెళ్లి ఆప్ చేయండి సార్. మేము ఈ రాత్రికే బయలుదేరి వస్తున్నాం. ఓకే ఓకే. సితారా, గుడ్ న్యూస్. రాజు బ్రతుకుంటే కాదమ్మా ఈ ఊరు వచ్చాడు. ఇవాళ రేపు నిన్ను కలుస్తాడు. అలా అని దేవదాస్ చెప్పాడా? నీ ఆవేశం ఎదుటి మనిషిని సగం మాట్లాడేదమ్మా. నిజం చెప్పినప్పుడు ఎవరైతేని దయచేసి అర్థం చేసుకో. రేపు జరగబోయే పెళ్లి వాయిదావి. మనం అనుకున్నది నిజం కాకపోతే నీ మనశ్శాంతి కోసం నేను ఏమైనా చేస్తాను.
ఇదంతా ఆ దేవదాసు పత్రిక వాళ్ళు ఆడే నాటకం. కావచ్చు, కానీ అతను చెప్పింది నిజమైతే రేపు ఈ పెళ్ళయ్యాక రాజొస్తే నువ్వు అనుభవించే నరకం ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అనుభవించు. డాక్టర్, మీ ఆ దేవదాస్ మాయలో పడి ఈ పెళ్లి అప్పుడు నాకేమాత్రం ఇష్టం లేదు. నేను మనశ్శాంతితో బ్రతకడం ఇష్టం లేని ఆ దేవదాస్ ఎన్ని మాటలైనా చెబుతాడు, ఎన్ని నాటకాలైనా ఆడతాడు. దయచేసి అతని మాటలు నమ్మకండి, ఈ పెళ్లి ఆపకండి. అతను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టదు. అందాక ఈ పెళ్లి ఆపక తప్పదు. No! Never! అలా జరగటానికి వీల్లేదు. అతని మాటలు నమ్మే మీరు నన్ను నమ్మండి, ఈ పెళ్లి ఆపకండి. అంత మొండిగా నువ్వు మాట్లాడితే నిన్ను ఒప్పించలేను. నేను నీ మేలు కోరి నిన్ను పెళ్లి చేసుకోను అంటాను. సితారా, అంత దూరం రా నీకు. ఓకే డాక్టర్, ఓకే, అలాగే ఈ పెళ్లి ఆపేయండి. జీవితంలో నేను అనుకున్నది ఏం సాధించాను కనుక ఓకే. నా రాజు చనిపోయాడన్న నా మాట ఎవరు నమ్మకండి. ఎటు చూసినా చీకటి కనిపించే ఆ పాత్రని ఇంకా చీకట్లో నడిపించడం కంటే చంపేస్తేనే మంచిది అనిపిస్తుంది మేడం. హలో డైరెక్టర్ గారా, మీరు చెప్పిన ఆత్మహత్య పరిష్కారం చాలా బాగుంది. రేపే షూటింగ్ పెట్టుకోండి. ఏమిటి, నా పెళ్ళ క్యాన్సిల్ అయింది. సితార్ గారు ఎక్కడో తెలుసండి. ఓటర్ కింద పడతావు, తప్పుకోవయ్యా. ఏమండి సితార్ గారు ఎక్కడ తెలుసండి? எனக்கு தெரியாதுங்க. సితార్ గారు ఎక్కడ తెలుసండి? సినిమా యాక్టర్ సితార్ గారు ఎక్కడ తెలుసండి? బాల్కనీ స్టూడియోకి పోయి అడిగియా. ఆగవయ్యా, కారు కింద పడతావు. నేరా పోయి లెఫ్ట్లో పోపా, చిన్నగా వెళ్ళి రైట్లో వెళ్ళండి. సితార్ గారు ఎక్కడ తెలుసండి? తెలియదు. సార్ సితార్ గారి పోయా. సితార్ గారు ఎక్కడ తెలుసండి? ఐ డోంట్ నో. ఏమండి సితార్ గారు ఎక్కడ తెలుసండి? టీ నగర్లో అండి. ఏమండి టీ నగర్ ఎక్కడండి? నేరా పోయా. రే వాడి సంఖ్య నడిచే వాటం చూస్తుంటే ఎవడో పల్లెటూరు రోడ్లాగా ఉన్నాడు రా. పదండి పదరా. పద. మెలకు వస్తున్నట్టుంది డాక్టర్. మెలకు వస్తే బాధ భరించలేడు. ఇంజెక్షన్ ఇవ్వు, మత్తి ఇవ్వాలి. సార్, ఎవరో ఒక అతను వచ్చి మీకు ఉత్తరం ఇమ్మన్నారు. డాక్టర్ గారు, ఇక మిమ్మల్ని ఎవరిని విసిగించను, హింసించను. నా చివరి రోజుల్లో శాంతిని ప్రసాదించిన మహానుభావుడిగా మీకు నా కృతజ్ఞతలు. నా జీవితానికి ఇదే ఆఖరి రోజు. సెలవు. సితారా. డాక్టర్ మూర్తి గారు ఆ గదిలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. పెళ్ళి అయిపోయిందా? రాజు కనిపించాడా? తారా ఆత్మహత్య చేసుకోబోతుందా? పెళ్ళైతే ఆపగలిగాను. ఇప్పుడు ఆమె చావు నాపాలంటే ఒక్క రాజు వల్ల తప్ప మరెవరి వల్ల కాదు. ఈ మహానగరంలో రాజు ఎక్కడ తిరుగుతున్నాడు ఈ కొద్ది టైంలో ఎలా కనుక్కునేది సార్? అతను ఎక్కడ ఇరుక్కున్నాడో ఏం చేస్తున్నాడో ఇప్పుడు ఎలా తెలుస్తుంది సార్? కనీసం అతని ఫోటో అయినది ఇచ్చారా? ఫోటో లేదట సార్. మనిషి వివరాలు చెప్పింది నాంచారే.
పదండి, ఈ ఆలస్యం చేసి లాభం లేదు. పదండి. సితార ఇంట్లో ఉన్నారా? ఎక్కడ? అది సరే, ఏ కంపెనీ షూటింగ్కి వెళ్ళారో తెలుసా? పోనీ రాజు అనే వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడా? డాక్టర్ గారు, సితార ఎక్కడుందో కనుక్కుని మీరు వెంటనే వెళ్ళి కలవండి. ఏ అగాత్యం జరగకుండా ఆపండి. ఈ ఊళ్ళో రాజు ఎక్కడ ఉన్నాడో వెతికి మేము తీసుకొస్తాం. అదరా. వెళ్ళారా? హలో హలో, భారత ఇన్ఫర్మేషన్ అండి. సితార ఏ షూటింగ్లో ఉన్నారు మీకు తెలుసా? బుద్ధులను షట్టు బుద్ధాన్ని సంచి వేసుకుని ఎవరన్నా వెళ్ళారా? అదా తొందరపడ. సితార ఏ షూటింగ్లో ఉన్నారు మీకు తెలుసా అండి? సితార ఏ షూటింగ్లో ఉందో చెప్తారండి ప్లీజ్ ప్లీజ్. లొకేషన్ మీకు తెలుసా అండి? ఎవరిని అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి? హనుమాన్ పిక్చర్ వాళ్ళ నెంబర్ అండి? ఇలా వెతికి లాభం లేదు. ఈజ్ ఇట్ శైలజ పిక్చర్స్? డాక్టర్, ఆ పేషెంట్ పల్స్ రేట్ సరిగ్గా లేదు. సిస్టర్, డోంట్ డిస్టర్బ్ మీ. ఆ పేషెంట్ వెంటనే ఆపరేషన్ చేయాలి. డాక్టర్ రాజారావు చెప్పాను, వెళ్ళండి కలు. డైరెక్టర్ గారు, నిద్ర మాత్రం బాటలు రెడీ సార్. సితార గారు మీకు డాన్స్ చేయాలి. నిజం మాత్రం కాదు కదా? పెప్పర్మెంట్ పెట్టాలి సార్. ఓకే ఓకే. హలో, హనుమాన్ పిక్చర్స్. ఇవాళ మీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందండి? ఊర్చివరి కొండ మీద. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రాష్ట్రంగా ఏమైనా తెలిసింది? ఎంత తిరిగినా కనబడలేదు సార్. ఎక్కడున్నాడో ఏమిటో ఎన్నో చోట్ల వెతికాడు సార్. సితార ఎక్కడుందో ఇప్పుడే తెలుసు. అలాగా ఆలస్యం చేసి లాభం లేదు. పదండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న రాత్రి దొంగతనం చేసి పారిపోతున్న 3 రౌడీలు పట్టుకున్నాం. వాళ్ళని చితకబాతే నిజం చెప్పారు. MSR 2751 కారు కింద పడ్డ మనిషిదట ఈ బ్యాగ్. ఆ కారు మీదేనని తెలిసింది సార్. మై గాడ్, ఈ బ్యాగ్ రాజుది. ఈ పళ్ళెం కూడా అతందే. దాంచా చెప్పింది కదరా? కరెక్ట్. డాక్టర్ గారు, ఈ పేషెంట్ ఎక్కడున్నాడు? అతన్ని ఇప్పుడే థియేటర్ తీసుకెళ్ళారు. ఆపరేషన్ జరగబోతుంది. కమా కమా. ఈ సినిమాలో ఆఖరి సీన్ మేడం ఇది. మీరు అమితంగా ప్రేమించిన ప్రియుడు పోవడంతో మీ జీవితం ప్రాణం పోయిన శరీరంలో మారింది. అలాంటి బతుకును భరించలేని మీరు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చారు. ఈ బంగ్లాలోనే మొదటిసారిగా మీరు మీ ప్రియుడిని కలిశారు. ఆ తీపి గుర్తులు తలుచుకుంటూ, నిద్ర మాత్రలు వేసుకుంటూ, అతనికి ఇష్టమైన ఆలాపన గుర్తుకురాగా ఆ జ్ఞాపకాల నుంచి డ్యాన్స్ స్టార్ట్ చేసి విపరీతమైన వేగంతో ఈ బంగ్లా అంతా తిరుగుతూ ఆఖరికి ఒరిగిపోతారు. అంటే ఈ సీన్తో నా జీవితం ముగిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఇక్కడ తృప్తిగా సరిపోతారు. యు ఆర్ రైట్. మీ ప్రేమ జీవితానికి ఇది చర్మగీతం. యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. ఇదిగోండి బాటిల్. నిన్న రాత్రి మా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ వైటమిన్ C టాబ్లెట్స్ తెచ్చాను. ఇవే వాడతాను. నో అబ్జెక్షన్. కానీ ఎఫెక్ట్ మాత్రం నిజమైన నిద్ర మాత్రలు మిగిలినట్టే ఉండాలి. ఈ సీన్ మీరు జన్మలో మర్చిపోలేరు. అదే నిజం. నో, ఇప్పుడే ఆపరేషన్ పూర్తయింది. ఈ పరిస్థితిలో పేషెంట్ కదిలిస్తే అతని ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. కానీ ఇతను తీసుకువెళ్ళటం చాలా అవసరం డాక్టర్. ఇంపాసిబుల్ డాక్టర్. అవతలో వ్యక్తి ప్రాణాన్ని కాపాడాలంటే ఇతను తీసుకువెళ్ళటం చాలా అవసరం. అందుకే ఈ రిస్క్ తీసుకుంటున్నాను. ఐఎమ్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అంబులెన్స్ అరేంజ్ చేయండి ప్లీజ్. End clap.
Thank you.